విజయవాడలో ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు పనులు మంత్రి నిమ్మల రామానాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. ఇప్పటికే వాటర్ పూలింగ్ ద్వారా బోటు 2 అడుగులు పైకి వచ్చిందని నిమ్మల తెలిపారు. మరో అడుగు పైకి లేపితే బోటు కదిలే అవకాశం ఉందని తెలిపారు. బోటు తొలగించే పనులు కొలిక్కి వచ్చాయని హోంమంత్రి అనిత అన్నారు. బ్యారేజ్ భద్రతకు ప్రజలకు ఇబ్బంది లేకుండా బోటు తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దాని ద్వారా పైకి కొద్దిగా వాటర్లో లిఫ్ట్ చేయాలని ఆలోచనతో నిన్న పనిచేశారు. దానివల్ల ఒక 2 feet పైకి లేచినటువంటి పరిస్థితి. ఇంకా ఒక 1 feet పైకి లేస్తే అప్పుడు ఫ్రంట్కి రావడానికి అవకాశం ఉంటుందని అంటూ ఉన్నారు. అంచేత ఏదైతే ఇప్పుడు మళ్ళీ ఆ ప్రయత్నం కూడా చేసి ఈరోజు ఏదైనా ఒక బోట్ని తీసుకురావడం అనేది కొంచెం సక్సెస్ అవుతే మిగిలిన 2 బోట్లు కూడా తీసుకురావడానికి వీలు పడుతుందని ఆ దిశలో మరి పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మినిస్టర్ గారు కూడా, అనిత్ గారు కూడా రోజు కూడా ఇక్కడ కూడా జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తూ ఈరోజు కూడా స్వయంగా వచ్చి డిపార్ట్మెంట్ నుంచి కూడా సహాయాలు కావాలనేది పూర్తిగా అందరం కూడా ఇరిగేషన్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, అదేవిధంగా సీఎం గారు కానీ, అదేవిధంగా లోకేష్ గారు అందరూ కూడా ఏజెన్సీకి పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛ వాళ్ళు ఎట్లా అయితే డిజైన్ చేసుకుని ఎట్లా అంత ఏమని చెప్ప వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఏంటంటే గత 4 years 3 years బ్యాక్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా ఒక బోట్ని ఏదైతే వచ్చి అడ్డుపడిందో అప్పుడున్నటువంటి బోటు చాలా చిన్న సైజు బోటు. ఇప్పుడున్నటువంటి బోట్లో 1/3 కూడా లేదు. అటువంటి చిన్న బోట్ని తీయడానికే మనకి 3 days, అది కూడా తీయడానికి కూడా వీలు కాకపోతే యాంగిల్ మార్చి కిందకి పంపించేసాం. చిన్న బోట్కి మనకి 3 days పట్టింది. ఇది బ్యారేజీకి మళ్ళీ ప్రమాదం లేకుండా, ఎందుకంటే కొన్ని టెక్నాలజీ చెప్తున్నారు కొద్దిగా మనం బ్లాస్ట్ చేసి కూడా దాన్ని చేయొచ్చని, కానీ మళ్ళీ ఇక్కడ ఉండేటువంటి బ్యారేజీకి కానీ వీటికి కానీ ఏ ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆ పనులు చేయడం వల్ల కొంత ఆలస్యం అవుతున్నా పర్ఫెక్ట్గా చేస్తామని చెప్పడం జరుగుతుంది. 250 టన్నులు మనం ఆలోచించుకుంటే అంటే అంత బరువున్న పడవలు విత్ ఇసుకతో పాటు కొట్టుకొని వచ్చి బ్యారేజీని కొట్టాలి, ఒక బ్యారేజ్కి తగులుకోవాలనో బ్యారేజీని డ్యామేజ్ చేయాలనో అన్న కాన్సెప్ట్ మీద వాళ్ళు పంపించడం చూస్తూ ఉంటే వీళ్ళని క్రిమినల్స్ అనుకోవాలా, నెటోరియస్ క్రిమినల్స్ అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎంతకు మించి పెద్ద పదం ఉండదేమో, నాకు తెలియదేమో, మేబీ అంతకు మించి పెద్ద పదం. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, అందరూ కూడా ఇక్కడ ఉన్న మంత్రి గారు కానీ, అధికారులు అందరూ కూడా ఈరోజు పగలనక రాత్రనక కష్టపడి ముందు ఆ పడవలను కూడా అక్కడ నుంచి తీసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడుతున్నారు. ఏదేమైనా అన్ని రకాలుగా సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి తీసే ఉన్న మనుషులకి అందరికీ కూడా ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా, టెక్నీషియన్స్ అందరికీ కూడా ఉంటుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది తీస్తాము. ఎవరైతే ఇలాంటివి పరిస్థితులకి ముందుకెళ్ళి ప్రజలు ఇబ్బంది పెట్టాలని చూస్తారో మాత్రం వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం.